గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్లు తేడాతో ఓడిపోతారు, తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ ని గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ ని గెలిపిస్తారా అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అయితే పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో వస్తోందని చెప్పారు. ఇక గౌరవం ప్రమాదంలో ఉందని, మీరు భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్రం అధికారులకు ముందు ముఖాన్ని ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. కొద్దిగా ఆలోచించారా అంటూ ఘాటుగానే కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు. ప్రతి పార్లమెంటు, ప్రతి నియోజకవర్గం, ప్రతి డివిజన్లో వేలు పెట్టే అలవాటు ఉందని అన్నారు. ఇక తన జిల్లాను సర్వనాశనం చేసి తనను బయటికి పంపించారని అన్నారు. ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితి కిషన్ రెడ్డికి కూడా ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. ఇక ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.